మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కాపులపాడు దగ్గర అయితే ఉన్నాము. సో ప్రతి మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. కొంతమందికి సక్సెస్ అనేది కొద్దిగా లేట్గా వస్తుంది, కొంతమందికి ఎర్లీగా వస్తుంది. బట్ కష్టపడితే కనుక సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో ప్రజెంట్ మనం ఈ యొక్క విషయం టాపిక్ కోసం ఎందుకు మాట్లాడుతున్నామంటే కనుక ఇంచుమించు 30 సంవత్సరాల పైన యొక్క కష్టం కేవలం వ్యవసాయ రంగంలోనే చాలా అద్భుతాలు సృష్టించారని చెప్పొచ్చు. అండ్ అలానే 30 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని ముందు సాగదీస్తూ ఈరోజు ఒక పేరున్నతమైనటువంటి ఒక వ్యక్తిగా అయితే ఆయన ప్రజెంట్ సొసైటీలో తిరుగుతున్నారు. ఆయన ఎవరో కాదు, సత్యనారాయణ సూరిబాబు గారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మనకి ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు దొరికే ఫ్రూట్ ఏదైనా ఉందంటే కనుక బనానా కూడా ఒకటి, అందులో అరటిపండు ఒకటి. సో ప్రజెంట్ మనం అరటి తోట దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. వారు పడిన కష్టం అండ్ శ్రమ ఎలాంటిది, సో భావితరాలకు వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సూరిబాబు అండి. సూరిబాబు గారు, గత 30 ఏళ్ళుగా ఈ యొక్క వ్యవసాయాన్ని నమ్ముకొని మీరు ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో మీ గురించి మేము విన్నాము. సో అంటే అసలు అరటి తోట పండించడం అనేది లాభదాయకమా, లేదంటే లాభదాయకం కోసం పక్కన పెడితే ఎంత కష్టమో ఇందులో ఉంటుంది? కష్టపడితేనే అది అరటి తోట ఫలిస్తుందండి. కష్టపడిపోయి మన ఇంటికాడ ఉండి వ్యవసాయం చూస్తుంటే ఫలించదండి అది. అయితే ఇది మొక్కేసి సంవత్సరం నాటికి వస్తుందండి. మొక్కే సంవత్సరం నాటికి గెల వస్తుంది. అదే ఎరువులు 3 నెలలకోసారి వేస్తాను. సంవత్సరం 4 సార్లు వేస్తాను దీన్ని. తర్వాత ఈ గెత్తం అనేది ఎరువులు ఎడగెత్తం నేను ఎక్కువ వేస్తుంటాను గేదెలది. అది నేను కంటిన్యూగా సంవత్సరానికి 2 సార్లు వేస్తానండి కంటిన్యూగా. అయితే దీనివల్ల ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు అరటి తోట బాగుండేదండి. ఇప్పుడు ఏమైందంటే వైర్లెస్ వచ్చేసి ఎక్కువగా ఎర్ర తోటలుగా తయారైపోతానండి. దానివల్ల ఇదివరకు దిగుమతి లేదండి. ఇప్పుడు ఈ ఎరువులు ఇదివరకు ఊరియా బస్తా 150 రూపాయలు ఉండేటప్పుడు అరటిగారు మేము 300కి వెళ్ళేవారండి. ఈ రోజు ఊరియా కట్ట 400 అయిపోయింది. ప్లస్ కనీసము ఈ అరటి తోటల్లోనూ ఇదివరకు దిగుమతి లేదండి. గెల రావడం 200, 250 రావడం కూడా కష్టమైపోతుందండి. అది ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అండి, ఇదివరకు అంత లబ్ధి పొందలేకపోతాను. ఎంతో కష్టపడి తల్లి నలుగురు కష్టపడితే కానీ ఫలితం ఉండట్లేదండి. సో సార్ ఇప్పుడు అరటి తోట అనేసరికి అరటి పళ్ళలో చాలా రకాలు ఉంటాయి. మీరు ఏ రకం పండిస్తారు? నేను వేసేది అది కొమ్మరిటి వేస్తాను, తర్వాత వచ్చి గిన్నెలు వేస్తానండి, తర్వాత కూరగాయలు, ఈ 3 ఐటమ్స్ నేను వేస్తానండి. కొంతమంది చక్కెరకేళి, అమర్తపాని ఇవన్నీ మరి మా ఏరియాలో మటుకు ఎక్కువగా ఈ మూడు రకాలు ఎక్కువగా మేము వేస్తాం. ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక ఎత్తు, బట్ అదే వ్యవసాయం నమ్ముకొని తీసుకెళ్ళడం అనేది మరో ఎత్తు. సో అంటే ఫైనల్ గా ఏం చెప్పగలరు మీరు? వ్యవసాయం కోసం కష్టపడితే ఫలితం ఉంటుందంటారా? కష్టపడితే ఫలితం అండి, లేదంటే మటుకే ఇదివరకులా కాదండి. ఇప్పుడు అది మనం అలాగే నీరు కూడా వారానికి తడిడితేనే కానీ ఎంత లేట్ అయ్యే వారం ముందే పెట్టాలి. వ్యవసాయంలో అయితే 3 రోజులు ఒకసారి. ఇంకా మిగతా పంటలతో పోలిస్తే అరటి పంట కొద్దిగా కష్టం ఎక్కువ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఎక్కువ దేని మీద అరటి తోట కష్టమేం కాదండి. మిగతా పంటల మీద అరటి తోట దిగుమతి వస్తే తేలికే. ఓకే, లేదంటే మటు దానికి వస్తుందండి. ఇప్పుడు ఇదివరకు ఎంత ఎరు తోటలు అయిపోతాయి. ఇదివరకు ఏ మొక్క వేసినా మా ఎత్తుకొని గెలేసేది, ప్లస్ దానివల్ల దిగుమతి కూడా ఉండేది. తర్వాత ఎక్కడెక్కడ వచ్చి కొనడానికి కూడా వచ్చారండి. ఇప్పుడు అలాంటిది కాపులపాడు అంటే అరటిపళ్ళు కొద్దిగా ఫేమస్ అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? వ్యవసాయం చేస్తేప్పుడు అరటిపళ్ళు మధ్యపాలెం కాలు కొట్టుకెళ్తే కాపులకు అరటిపళ్ళతో ప్రామిస్ బాగా. అప్పుడు ఆ రోజుల్లో 130 రూపాయలు అమ్మితే ఎంతో గొప్ప. 100 రూపాయలు అరటిపళ్ళు 30 రూపాయలు అమ్మితే 100 అరటిపళ్ళు 30 రూపాయలు ఎంతో గొప్ప. కాపుల అరటిపళ్ళు వచ్చేసి మంచి పళ్ళని. ఇప్పుడు అదే అరటిపళ్ళు ఇప్పుడు మా ఊరు ఎన్నో గెల 200 150 అన్నది. ఒక సంవత్సరం స్టార్టింగ్ లో వేస్తేప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ వస్తుంది. 2 ఏళ్ళు పెడితే అక్కడి నుంచి ఎర్రి చెట్లు వచ్చేయడం, దాన్ని తీసిపోయడం, పెట్టుబడి ఎక్కువ. దీనివల్ల కూడా మాకేం రావలేదు. అన్నట్టు మా ఫ్యామిలీ అంతా కష్టపడి చేసిన పోషకాలం తప్ప ఇంకా మిగిలిన కూడా మాకు అసలు ఏం లేదు. అలాగే మాకు నాసు తప్ప లాభం అయితే ఏం లేదు. అలాగే పొట్ట కాలక్షేపణకి ఒకళ్ళు అడుక్కోకంట చేయకంటే అలా రొటేషన్ అయిపోవడం తప్ప దీని మీద ఏదో 100 అయిపోయాడు ఎరువులకి
తర్వాత వచ్చి ఈ కూలీలకే వస్తుందండి. అందులో మనకి ఏమైనా ఏది లేదు, అలాగే మన పోషాకారం ఒకళ్ళు అడుక్కోకంట అదే విధంగా ఆ భూదేవత మీద నమ్ముకొని అదే విధంగా ఇప్పటికి అలాగే వెళ్ళిపోతాను. మన భారతదేశంలో మన కోసం అనునిత్యం కాపు కాసే ఆర్మీ జవాన్ల తర్వాత అదే స్థానంలోని ఒక రైతుని పోలుస్తారు, ఎందుకంటే తిండి పెట్టేది మీరే. సో ఇందులో భాగంగా ఏంటంటే రైతు ఎన్నో మొక్క అంటారు. అవును, ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని చిన్న చూపే కానీ రైతుని ఏ చూస్తాం గుర్తింపే లేదు. రైతు అని ప్రపంచంలో మాత్రం రైతు ఎన్నో మొక్క అని చాలా హిసాబు చెప్తారు ప్రతి ఒక్క నాయకుడు, సీఎం పిఎం కాడి నుంచి. రైతుకి ఏముందండి, అడుగు తింటాను. ఇప్పుడు కూలుడికి రోజుకి 500 రూపాయలు. మాకు ఇంత వ్యవసాయం అప్పులు చేసుకొని మాకేమో మా రైతుకి పండించిన రైతుకి ఏం లాభం లేదండి. అరటితోనే కాదు ఏ వ్యవసాయం మా రైతులందరూ ఇబ్బంది కదా. దానికే భూమి పండిందా లేదా, పండించుకుంటారా లేదా, ఒక దీని చేత మా రైతులకి ఏ రాబడి లేదు. ఇంకొకటి మాకు బతికి తెరువు అంటే వేరే తెలియలేదు. సో ఇక్కడ చూస్తున్నాము, ఇదేంటండి, ఇది తోటకూర అయితే అది ఆకుకూరలు. ఆకుకూర అండి అది. ఇంట్లో తినడానికి మా ఇంటి మొత్తం మీద వేసే కూర అండి అది. అంటే బయట నీళ్ళు తెచ్చుకుంటే అందులో ఆ మందులు కొట్టడము, ఎరువులు వేయడం. ఇదే మనం ఓన్లీ మన చేతి వేసుకుంటాం కాబట్టి ఏ ఎరువులు వేయకుండా ఓన్లీ నేల మీద తనంతలు తాను వచ్చినట్టు చేస్తామండి. దీనికి ఎరువులే వేయకుండా ఇంటి కోసం గురించి ఎరువులు వేయకుండా అలా మేము చేసుకుంటామండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. సో చూశారు కదండి, విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కాపులపాడలో ఉన్నటువంటి సూరిబాబు గారు గత 30 ఏళ్ళుగా ఇదే వ్యవసాయం నమ్ముకొని తన కుటుంబాన్ని అలానే జీవనాధారాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. సో రకరకాలైన టెక్నాలజీ వచ్చినప్పటికీ పాత పద్ధతుల ద్వారానే ముందుకెళ్తే అవుట్పుట్ బాగుంటుందని చెప్పేసి నమ్మే వ్యక్తుల్లో ఆయన ఒకరని కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి రైతు బాగుంటేనే మనం బాగుంటాము. సో ఇటువంటి రైతులు అందరూ ఇంకా బాగుండాలి, 10 మందికి మీరు ఆదర్శకంగా నిల్చోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, నమస్తే అండి.